మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన రిజర్వేషన్ వల్లనే గిరిజన జీవితాల్లో వెలుగులు నిండాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని బంజారా భవన్లో నిర్వహించిన గిరిజన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి మంత్రి సంప్రదాయ నృత్యాలు చేసి కార్యకర్తల్లో జోష్ నింపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు. గౌరవేలి ప్రాజెక్టు నీళ్ల కోసం అసెంబ్లీలో చర్చిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు భయపెడితే భయపడేది లేదని, తానేమీ బీఆర్ఎస్కు పాలేరు కాదని హెచ్చరించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని మంత్రి పొన్నం సూచించారు. ప్రయాణం అయిపోయింది. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవ రైతులకు వస్తా ఉన్నాయి, వస్తున్నాయా రమ్మంటున్నాయి కదా. ఈ హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవ నీళ్లు ప్రయాణం చేస్తుండొచ్చు, కానీ అది నింపితే కాలువల ద్వారా తీసుకోవడానికి వ్యవస్థనే లేదు. అదే విషయం చెప్తే ఉంటా నా మీదనే గౌరవ పూర్తయితే మంత్రి గారు కావాలా లేకపోతే అనేటువంటి విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కుర్చేశ్వర కడతాన ప్రాజెక్ట్ నేనేమడినా ఈ ప్రాంత రైతాంగానికి గౌరవమైన ప్రాజెక్టు నేయాలి, మీ బాధ్యత ఇయ్యలేదు ఇచ్చిన చెప్పుకున్నట్లా అనే మాట మాట్లాడితే ఆ విధంగా ఎదురుదాడు తిరిగి కూర్చోని చెప్తే వినేది కాదు. కూర్చోవాలి మనం కూడా అంతే గట్టిగా ఎవరికి పాలనలో కాదు కదా. మీరు ఇచ్చినటువంటి విద్య మీరు ఇంట్లో కూర్చుంటే స్పీకర్ గారు చెప్పినా లేదా హుస్నాబాద్ నియోజకవర్గం వెళ్ళక హక్కుంది. ఇది చేయాలి, ఇది చేయొద్దంటే కానీ వాళ్ళు వీళ్ళు బెదిరించేది ఎక్కడ చెప్తా ఉన్నా కూడా